గుంటూరులో అమరావతికి అతి సమీపంలో రింగ్ రోడ్కి పక్కనే స్కూల్స్, హాస్పిటల్స్ వీటన్నిటికీ 5 కిలోమీటర్ల లోపలే ఉండే ఒక మంచి ఇంటి కోసమో లేకపోతే ఇన్వెస్ట్మెంట్ కోసమో మీరు చూస్తున్నారా? అయితే మిత్రాస్ మైఫేర్ మీ ముందుకి ఒక మంచి ప్రాజెక్ట్ తీసుకొచ్చిందండి. ఇందులో 155 ఫ్లాట్స్ వీళ్ళు నిర్మాణం చేపట్టగా అందులో 50% ఆల్రెడీ సేల్ అవుట్ అయిపోయాయి. ఇంకా మిగిలినది కేవలం 50% మాత్రమే. ఇందులో మీకు అవైలబుల్ ఉండేది 1280 అంటే 2 BHK 1280 నుండి 3 BHK 1645 వరకు. ఎమ్యూనిటీస్ విషయానికి వస్తే మనకి ఇక్కడ అవైలబుల్ ఉన్న ఎమ్యూనిటీస్ ఏంటి అంటే స్విమ్మింగ్ పూల్, క్లబ్ హౌస్, బ్యాంకెట్ హాల్స్, జిమ్, యోగా, వాకింగ్ ట్రాక్. నార్మల్గా వాస్తు అనేది బాగా పాటిస్తారు. అలాంటి చోట్ల ఒక 20 ఫీట్ వదిలిపెట్టడం అలా జరుగుతూ ఉంటుంది అనమాట వాస్తు పరంగా. కానీ మిత్రాస్ మైఫేర్ వాళ్ళు 50 ఫీట్ ఈస్ట్కి 50 ఫీట్ నార్త్కి వదిలిపెట్టేశారు. అంటే చుట్టుపక్కల కూడా ఇంకా మిగిలిన 2 దిశల్లో కూడా 20 ఫీట్ వదిలేరు. సో ఇలా వాస్తుని, అమ్యూనిటీస్ని, లొకాలిటీ రీచబిలిటీ అంటే మనం ఉన్న లొకేషన్ నుండి మిగతా ఏవేవి ఉన్నాయో హాస్పిటల్స్ అవన్నీ కూడా 5 కిలోమీటర్ల దూరంలో ఉండేలాగా చూసుకొని ఒక మంచి ప్రాజెక్ట్ని నిర్మించారు. ఇప్పుడు మనకి రైట్ నౌ అవైలబుల్ ఉన్న ఫ్లాట్స్ కేవలం 60 నుండి 65 మాత్రమే. అది 2 BHK అండ్ 3 BHKs. విత్ ఇంటీరియర్, వితౌట్ ఇంటీరియర్ కూడా అవైలబుల్ ఉన్నాయి. విత్ ఇంటీరియర్ కావాలనుకున్న వాళ్ళకి మిత్రాస్ మైఫేర్ వాళ్ళే దగ్గరుండి మీకు నచ్చినట్టుగా విత్ ఇంటీరియర్స్తో మీ ఫ్లాట్ మీకు అందజేస్తారు. లేదు మేము చేసుకుంటాము అంటే వాళ్ళు ఫ్లాట్ మీకు ఇచ్చేస్తారు. మీకు నచ్చినట్టుగా మీరు ఇంటీరియర్స్ చేసుకోవచ్చు. ధర కూడా మీకు అందుబాటులో ఉండేలాగా, మీకు అవైలబుల్గా ఉండేలాగా, మీ బడ్జెట్లో ఉండేలాగా వాళ్ళు డిజైన్ చేశారు. నేను ఫ్లాట్ విత్ ఇంటీరియర్, వితౌట్ ఇంటీరియర్ అండ్ ప్రైస్ డీటెయిల్స్ మొత్తం మీతో షేర్ చేసుకుంటాను. మీరు కూడా నాతో పాటు. ఇప్పుడు నేను రైట్ నౌ ఉన్నది 2 BHK అంటే 1280 స్క్వేర్ ఫీట్ 2 BHKలో. దీనికి విత్ ఇంటీరియర్ కోట్ చేస్తున్న ప్రైస్ 5000 మాత్రమే. సో ఇప్పుడు ఆల్రెడీ మనం చేయించుకున్నారు, వాళ్ళు ఎవరైతే ఫ్లాట్ తీసుకున్నారో వాళ్ళు చెప్పి చేయించుకున్న ఇంటీరియర్ ఫ్లాట్ ఇది. ఇదొక బెడ్రూమ్. చూసారు కదండి, చక్కటి గాలి వస్తుంది. గుంటూరు, విజయవాడ, అమరావతి ఈ ప్రాంతాల్లో తీసుకున్న వాళ్ళకి అన్ని ఎమ్యూనిటీస్ ఉన్న ఒక ఫ్లాట్లో ఇది బెస్ట్ ఆప్షన్. కిచెన్ కూడా చూస్తే మనకి చక్కగా ఇచ్చారు అనమాట. కిచెన్కి మనకి ఆనుకొని క్లీనింగ్ స్పేస్ కూడా ఉంది. క్లీనింగ్ స్పేస్ మనకి కొంచెం పెద్దగానే ఇచ్చారు. క్లీనింగ్ స్పేస్ క్వైట్ స్పేషియస్గా ఉందండి. అలాగే మనకి ఇక్కడ బాల్కనీ ఒకటి ఉంది సిట్టింగ్ ఏరియాలో. మేబీ డైనింగ్ ఏరియా అని కూడా అనుకోవచ్చు. ఇక్కడ డైనింగ్ టేబుల్ వేసుకోవచ్చు. దీనికి ఫ్రెష్ ఎయిర్ రావడానికి ఇక్కడ ఒక చిన్న బాల్కనీ. సో ఇది మాస్టర్ బెడ్రూమ్. కబోర్డ్స్ కూడా చక్కగా చేసి ఇచ్చారు. సో ఇది వాళ్ళు కోట్ చేస్తున్న ప్రైస్ స్క్వేర్ ఫీట్ 5000 అనమాట. ఇటుపక్క కావాలి గుంటూరులో లేదా అమరావతికి అతి సమీపంలో ఉండాలి, బట్ మనకి అన్ని ఎమ్యూనిటీస్ ఉండాలి, ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా, ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నా పిల్లలు ఉన్నా, అందరికీ పిల్లలు ఉన్నారంటే ఖచ్చితంగా వాళ్ళకి ప్లేయింగ్ ఏరియా కావాలి. పెద్దవాళ్ళకైనా ఇంట్లో వాళ్ళందరికీ బాగా యూజ్ అయ్యేది డైనింగ్ హాల్, చిన్న ఫంక్షన్స్ ఉన్న వీళ్ళకే 155 ఫ్లాట్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఒక సూపర్ మార్కెట్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. మనకేమైనా వస్తువులు కావాలన్నా, సరుకులు కావాలన్నా అతి సమీపంలో ఉన్నాయి. 1 కిలోమీటర్ 1.5 కిలోమీటర్లో ఉన్నాయి. బట్ అక్కడ దాకా కూడా వెళ్ళాల్సిన అవసరం లేకుండా వీళ్ళు ఈ బ్లాక్స్ మధ్యలోనే నిర్మించడం జరిగింది సూపర్ మార్కెట్ కూడా. సో మనం ఒక ఫ్లాట్ చూసాము 1280 స్క్వేర్ ఫీట్ 2 BHK విత్ ఇంటీరియర్స్. సో అలాంటిదే సేమ్ ఇంకొక ఫ్లాట్ మనం ఇప్పుడు చూడబోతున్నాము. అదొక కైండ్ ఆఫ్ ఇంటీరియర్స్, ఇదొక కైండ్ ఆఫ్ ఇంటీరియర్స్. సేమ్ అంటే మనకు ఎలా కావాలో, ఎలాంటి కలర్స్ కావాలో, ఎక్కడ ఏ ఇంటీరియర్ వర్క్ కావాలో మనం అడిగి చేయించుకోవచ్చు అనమాట, మనం చెప్పచ్చు. సో మిత్రాస్ మైఫేర్ వాళ్ళు చేసిన ఇంకొక 2 BHK విత్ ఇంటీరియర్స్ ఇది. సో చక్కటి ఈ ఫ్రేమ్ వర్క్ అంతా బాగుంది. ఇది
లివింగ్ స్పేస్. వీళ్ళు స్పేస్ కూడా బాగా ఉపయోగించుకున్నారు చూడండి. కిందంతా కూడా కబోర్డ్స్ పెట్టుకున్నారు, ఇక్కడ కూడా పెట్టుకున్నారు. అండ్ వాల్ వర్క్ చూడండి ఎంత బాగుందో. ఇది డైనింగ్ స్పేస్. సేమ్ ఇందాక ఫ్లాట్ లాగే డైమెన్షన్స్ అంతా సేమ్ అలాగే ఉంటాయి. ఈ జస్ట్ ఇంటీరియర్ వర్క్ మనకి ఇష్టంగా మనకి ఎలా కావాలంటే మన ఇష్టానికి అనుకూలంగా చేయించారనమాట. ఇంకొకటి ఉంది సేమ్ 2 BHK 1280 స్క్వేర్ ఫీట్, బట్ ఆ కన్స్ట్రక్షన్ వేరుందనమాట. ఇక్కడ మనకి రూమ్స్కి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారనమాట. అక్కడ కొంచెం స్పేషియస్గా ఉంది. ఒక్కసారి వెళ్ళి అది కూడా చూద్దాం రండి. సో ఇది కూడా 2 BHK ఫ్లాటే, బట్ ఇక్కడ మనకి కన్స్ట్రక్షన్ మోడల్ అనేది మారింది. ఇక్కడ లివింగ్ స్పేస్కి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు చూడండి. ఇందాక మనకి రూమ్స్ వైజ్గా కనిపించింది 2 BHK 3 BHK అలాగా. ఇది ఫస్ట్ రావడంతో మనకి స్పేషియస్ లివింగ్ స్పేస్ ఇచ్చేశారు. దీనివల్ల మనకి ఏంటంటే ఎక్స్ట్రా స్పేషియస్గా కనిపిస్తుంది అనమాట. అండ్ ఇంకా అక్కడ ఒక బెడ్రూము యాజ్ యూజువల్ మనకి 2 BHK కాబట్టి అది మాస్టర్ బెడ్రూమ్, చిల్డ్రన్ బెడ్రూమ్. అండ్ దానికి ఆనుకొని మనకి కిచెన్కి అటుపక్క మనకి కొంచెం క్లీనింగ్ స్పేస్, వాషింగ్ స్పేస్ అనమాట. ఇది ఇంకొక చిన్న బాల్కనీ. సో అదొక మోడల్ ఉంది, ఇదొక మోడల్ ఉంది. ఎవరికైనా లివింగ్ స్పేస్ అనేది మాకు ఎక్కువ కావాలి, ఎక్కువ టైం మేమందరం కలిసి లివింగ్ స్పేస్లోనే ఉంటాం, టీవీ చూస్తూ లేదా టైం స్పెండ్ చేస్తాం అనుకున్న వాళ్ళకి ఇలాంటిది ఒకటి, లేదా ఏదైనా చిన్న ఫంక్షన్స్ పెట్టుకున్న, గెట్ టుగెదర్ పెట్టుకున్న, లివింగ్ స్పేస్ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళకి ఈ కైండ్ ఆఫ్ ఆప్షన్ ఉంది మిత్రాస్ మైఫేర్లో. అలా కాదు కొంచెం ప్రైవసీ ఉండాలి ఏ రూమ్కి ఆ రూమ్కి అన్నట్లు ఉంటే మనకి ఇంతకు ముందు చూపించిన 2 మోడల్స్ అన్ని ఎమ్యూనిటీస్ ఉన్న మిత్రాస్ మైఫేర్లో 3 BHK ఫ్లాట్ ఎలా ఉండబోతుందో చూద్దాము. ఇది 3 BHK ఫ్లాట్ 1645 స్క్వేర్ ఫీట్ 3 BHK ఫ్లాట్. చూడండి చాలా స్పేషియస్గా ఉంది. నాకు లెఫ్ట్లో ఉన్నది ఒక బెడ్రూము, లివింగ్ స్పేస్ నుండి కొంచెం ముందుకు వస్తే సిట్టింగ్ ఏరియా నుండి. అండ్ ఇది ఇంకొక బెడ్రూమ్ విత్ అటాచ్డ్ బాత్రూమ్, ఇది ఇంకో బెడ్రూమ్ విత్ అటాచ్డ్ బాత్రూమ్. ఇంకొకటి మనకి ఫస్ట్ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ లేదు, అందుకోసంగా వీళ్ళు బయట కామన్ బాత్రూమ్ అనేది పెట్టారనమాట. గెస్ట్లు యూజ్ చేసుకోవచ్చు, థర్డ్ బెడ్రూమ్ ఉన్న వాళ్ళకి కూడా బాత్రూమ్ అనేది బయట ఇచ్చారనమాట. బయట అంటే ఇక్కడ బాల్కనీ స్పేస్ కొంచెం ఉంది, దానికి అటాచ్డ్గా ఇచ్చారు. అండ్ కిచెన్ ఏరియా చూడండి చాలా స్పేషియస్గా ఉంది, ఓపెన్ కిచెన్. ఇలాంటి ఒక మంచి ఇల్లు కోసం చూస్తున్నారు అనుకుంటే ఇది ఒక మంచి ఆప్షను, దీన్ని మీరు కన్సిడర్ చేయొచ్చు. ఇంకా పూర్తి వివరాలు కావాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి ఒకసారి కాల్ చేయండి, పూర్తి వివరాలు కనుక్కోండి. ఇక్కడున్న ఫ్లాట్స్ గురించి, ఎమ్యూనిటీస్ గురించి, లోన్ ఫెసిలిటీ ఎంత ఉంది, అండ్ ఇంకొకటి పర్ స్క్వేర్ ఫీట్ ఎంత కోట్ చేస్తున్నారు అనేది మనం మాట్లాడదాం. మనతో ఉన్నారు పవిత్ర గారు ఫ్రమ్ మిత్రాస్ మైఫేర్. నేను చాలా వరకు కవర్ చేశానండి, మీరు చెప్పండి మిత్రాస్ మైఫేర్లో ఫ్లాట్ తీసుకోవడం వల్ల, అది అమరావతికి దగ్గరలో తీసుకోవడం వల్ల వాళ్ళకి లాభాలు ఏంటో చెప్పండి. యాక్చువల్లీ మ్యామ్ ఇక్కడ ఫస్ట్ వచ్చేవరకు ఫస్ట్ పాయింట్ గుంటూరు టు అమరావతి రోడ్లో మెయిన్ రోడ్లో ఉన్నాయి. అండ్ మెయిన్ రోడ్ నుంచి మనకి 100 feet అనమాట. సో వాకబుల్ డిస్టెన్స్, ఎవరైనా బస్సు దిగి ఎవరైనా దగ్గరే చూసుకుంటారు. సో అది మాకు అతి దగ్గరలో ఉందన్నమాట, 100 feet ఉంది. సో అదొకటి. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ గోరెంట్ల అంటేనే సాల్ట్ వాటర్ ఉంటాయి మోస్ట్లీ. ఓకే, ఇక్కడ మాకు వచ్చేవరకే మాది లక్కో ఏమో తెలియదు కానీ మాకు స్వీట్ వాటర్ పడ్డాయి. సో వాటర్ కూడా హైలైట్. అండ్ నార్మల్ వాటర్ పడ్డాయి, ఎవరైనా వచ్చి కస్టమర్ కూడా టేస్ట్ చేసుకోవచ్చు, అదే మేమేమో లైవ్ చెప్పడం ఏం కాదు. ఓకే, పర్ఫెక్ట్, బాగుంది. అంటే ఉప్పు వాటర్ ఉన్న వాళ్ళు చాలా మంది ఇబ్బంది ఫేస్ చేస్తుంటారు హార్డ్ వాటర్ వల్ల. సో మీకు ఈ 4 blocks కి మొత్తం మంచి వాటర్ పడ్డాయి మ్యామ్ మాకైతే. ఓకే, సో ఇప్పుడు రైట్ నో మీకు 70% ఆల్మోస్ట్ 50% దాకా ఫ్లాట్ సేల్ అయిపోయాయి. ఎవరెవరు తీసుకున్నారు? ఎక్కువగా వచ్చేసరికి మాకు ఎంప్లాయీస్, గవర్నమెంట్ ఎంప్లాయీస్, తర్వాత లాయర్స్, జడ్జి వాళ్ళు తీసుకున్నారు మోస్ట్లీ. మీరు ప్రొవైడ్ చేస్తున్న ఎమ్యూనిటీస్? మేము ప్రొవైడ్ చేసేసరికి మాకు వాకింగ్ ట్రాక్, తర్వాత స్విమ్మింగ్ పూల్, సూపర్ మార్కెట్, బ్యాంక్వెట్ హాల్, ఎవ్రీథింగ్. సో ఒకసారి వీళ్ళు ఇక్కడ కొన్నారు అంటే కస్టమర్ ఇంకా బయటకు పోకుండా ఎవ్రీథింగ్ ఇక్కడ ఒక స్కూల్కి, హాస్పిటల్కి బయటకు పోవాల్సింది ఎవ్రీథింగ్ మేము లోపలే ప్రొవైడ్ చేస్తాం. ఫుల్ ఎమ్యూనిటీస్ అయితే ప్రొవైడ్ చేస్తాం. అండ్ వెంటిలేషన్ అండ్ ఎన్విరాన్మెంట్ కూడా బాగుంటుంది ఇక్కడ. ఓకే, ప్రశాంతమైన వాతావరణం. పార్వతి గారు చెప్పండి, ఇక్కడ పర్ స్క్వేర్ ఫీట్ మీరు ఎంత కోట్ చేస్తున్నారు? లోన్ ఫెసిలిటీస్ ఉన్నాయా? యా మ్యామ్, 80% లోన్ ఫెసిలిటీ ఉంది. ఎస్ఎఫ్టీ కాస్ట్ వచ్చేసరికి 4500 వితౌట్ ఇంటీరియర్. విత్ ఇంటీరియర్ అయితే 5000 మ్యామ్.
విత్ ఇంటీరియర్స్ 5,000. సో ఓకే, వాళ్ళకి ఎలా కావాలన్నా కబోర్డ్స్ కానీ కలర్ కానీ అంతా మీరే చూసుకుంటారు. చూసుకుంటాం, దగ్గరుండి చేయిస్తాం వాళ్ళకి నచ్చినట్టు, కస్టమర్కి నచ్చినట్టు. ఇప్పుడు హ్యాండ్ ఓవర్ అంటే ఎప్పుడు చేయగలరు మీరు? మ్యామ్ ఏ బ్లాక్ ఉంది 1280 SFT, అదైతే మేము రైట్ నౌ అక్టోబర్లో ఇచ్చేస్తాము. ఓకే, అండ్ సి బ్లాక్ వచ్చేవరకు ఇట్ విల్ టేక్ టైమ్ మ్యామ్, 5 months పడుతుంది. 5 months పడుతుంది. ఇప్పుడు మనం ఉన్నది సి బ్లాక్ కదా? సి బ్లాక్ ఇది 3 BHK. ఇవన్నీ 3 BHK. 3 BHK వచ్చేవరకు లేట్ అవుతుంది, 5 to 6 months దాకా పడుతుంది. అండ్ 1280 వచ్చేవరకు మేము అక్టోబర్లో ఇచ్చేస్తాము. మేము అంతా ఆల్మోస్ట్ అయిపోయింది, 90% అయిపోయింది. 1645 square feet కదా, మనకి ఎంత పడొచ్చు ఓవరాల్ ప్రైస్? సుమారుగా 80 పడుతుంది మ్యామ్. 80 పడుతుంది విత్ ఇంటీరియర్స్. విత్ ఇంటీరియర్స్ మనకి 80 lakhs పడుతుంది, 1645 square feet విత్ అన్ని ఎమ్యూనిటీస్ అంటే మనకి పూల్ వస్తుంది, స్విమ్మింగ్ పూల్ వస్తుంది, జిమ్, యోగా, వాకింగ్ ట్రాక్, ఇంకా మనకి సూపర్ మార్కెట్ కూడా ఉంది. ఇవన్నీ ప్రొవైడ్ చేస్తే ఒక గేటెడ్ కమ్యూనిటీ, సెక్యూరిటీ అనేది గేటెడ్ కమ్యూనిటీలో చాలా ఎక్కువ ఉంటుంది ఇండివిజువల్ హౌసెస్ కంటే. సో గుంటూరులో ఉన్నవాళ్ళు లేదా గుంటూరు చుట్టుపక్కల ఉన్నవాళ్ళు ఇలాంటి గేటెడ్ కమ్యూనిటీ కోసం చూస్తుంటే మిత్రాస్ మైఫేర్ని ఖచ్చితంగా కన్సిడర్ చేయండి. ఎందుకంటే గుంటూరు అండ్ చుట్టుపక్కల గేటెడ్ కమ్యూనిటీస్ అతి తక్కువగా ఉన్నాయి, ఇప్పుడిప్పుడే మొదలవుతుంది. అందుకోసమే ఇప్పుడు స్టార్ట్ అవుతున్న వాటిలో మాది బెస్ట్గా ఉండాలని చెప్పి అన్ని ఎమ్యూనిటీస్ ఇంక్లూడ్ అయ్యేలా వీళ్ళు చూసుకున్నారు. అండ్ ఒక్కసారి మనకి లొకేషన్ నుండి రీచబిలిటీలో ఏమేమి ఉన్నాయి, అందుబాటులో ఏమేమి ఉన్నాయి మనకి, హాస్పిటల్స్ కానీ స్కూల్? ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఉంది మ్యామ్, 3 to 4 kilometers. అండ్ నియర్ బై హాస్పిటల్స్ ఉన్నాయి 3 kilometers అంతే మ్యామ్. వాటర్ కూడా స్వీట్ వాటర్ పడ్డాయి గోరంటిలో. సో వాటర్ పరంగా, స్కూల్స్ పరంగా మనకి రీచబిలిటీలో స్కూల్స్, హాస్పిటల్స్ అన్నీ పక్కనే ఉన్నాయి కాబట్టి, అండ్ ఫ్రెష్ ఎయిర్ కూడా, అండ్ అమరావతికి అతి సమీపంలో ఉంది కాబట్టి దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. థ్యాంక్ యూ అండి.